జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ముగిసిన చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోకండని జీవన్ రెడ్డిని కోరామన్నారు. జీవన్ రెడ్డికి పార్టీకి అండగా ఉండే ఆలోచన చేస్తున్నామన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన అంశాలను పార్టీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కని అన్నారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నామని, జీవన్ రెడ్డిని గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఎవరూ ఉండరన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా ఉన్న నాయకుడుగా జీవన్ రెడ్డి ఉన్నారన్నారు. జీవన్ రెడ్డి బాధపడితే మేము బాధపడ్డట్టే అన్నారు. కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జీవన్ రెడ్డితో గతంలో మాట్లాడారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను జీవన్ రెడ్డి మా దృష్టికి తీసుకువచ్చారన్నారు. జీవన్ రెడ్డి చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ మా మైనార్టీ సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడున్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. జీవన్ రెడ్డి గారి గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉండరు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవటానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటి వరకు ఆ పదవి గురించి అడగలేదు. మారాలి, మనసు మార్చుకునేది కదా. ఆయన కొట్టి ఒక పటిష్టంగా ఉన్న నాయకుడైనా మేము పార్టీ పరంగా వారికి ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ వ్యక్తి కనుక మేము కూడా వారికి కోరినాం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా సార్ అని చెప్పినాం. కోరినాం. ఈ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఆనాడు ఈనాడు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే మంచి పనులు, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ పరంగా నడుస్తామని అనేక మంది వచ్చిండ్రు. అదే ఆలోచన.
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతోనే అభివృద్ధి కోసమే పనిచేయాలి. పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనద్దు, వాళ్ళతోనే సమస్య అని చెప్పేసి వారి ఆలోచనలు మాకు మొన్న ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక నెల రోజుల నుంచి జగన్ రెడ్డి గారు ఎప్పుడు కొనసాగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎవరు రాకపోతే లేట్గా స్పందించారు. లేటు వారు పెద్ద నాయకులు లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే వారు లేటుగా స్పందించడో ముందుగా స్పందించడో వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టికి వస్తుందని అనుకోరు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది, ఇంకా అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అవన్నీ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు. నేను ఏకీభావం, నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం.